I am Dr. Appireddy, Emergency Physician, SLG హాస్పిటల్ హైదరాబాద్. ఇవాళ మనం మాట్లాడుకునే మెయిన్ టాపిక్ డయాబెటిక్ కీటోఎసిడోసిస్. అంటే షుగరు ఎక్కువ అవటం, హైపర్గ్లైసెమిక్ స్టేట్, అన్కంట్రోలబుల్ షుగర్స్ ఉండాలలో ఇది వన్ ఆఫ్ ది లైఫ్ థ్రెటనింగ్ ఈవెంట్ అనమాట. సో దీంట్లో షుగరు 250 కన్నా ఎక్కువ ఉండి ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఇది లైఫ్ థ్రెటనింగ్ ఈవెంట్. యూజువల్గా టైప్ 1 డయాబెటీస్ అంటే పిల్లలలో ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఇన్ మెజారిటీలో పిల్లలు టైప్ 1లో, కొంత రేర్గా టైప్ 2లో కూడా కనపడుతూ ఉంటుంది. అది డ్యూ టు ఇంజురీ, ఇన్ఫెక్షన్. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే బాగా థ్రస్ట్, ఫ్రీక్వెంట్ యూరినేషను, నాసియా అంటే కొంచెం వాంతి అయ్యేటట్టు, అబ్డామినల్ పెయిన్ ఉండొచ్చు, వీక్నెస్, బ్రీతింగ్ డిఫికల్టీ, అండ్ కొంచెం ఆయాసం ఎక్కువగా ఉండటం, తలనొప్పి రావటం, ఇలాంటి లక్షణాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. అంటే షుగర్ కనుక 250 అబవ్ ఉండాలలో ఈ యొక్క ఈవెంట్ని మనం చూడటానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక లైఫ్ థ్రెటనింగ్ కండిషను. కానీ ప్రాపర్గా కనుక ట్రీట్ చేస్తే మామూలు స్థితికి రావడం ఈజీ. అంటే కరెక్ట్గా గుర్తించడం, కరెక్ట్ టైంకి హాస్పిటల్కి రావడం, కరెక్ట్గా గుర్తించి దాన్ని ట్రీట్ చేస్తే ఈజీగా నయం అవటానికి అవకాశం ఉంటుంది. సో ఈ లక్షణాలు ఉండాలలో, షుగర్ ఉండాలలో యూజువల్గా ఇన్ఫెక్షన్ ఆర్ ఇంజురీ, లేకపోతే ఇన్సులిన్ ఆల్రెడీ తీసుకునే వాళ్ళల్లో మిస్ చేయటం వల్ల, డోస్ మిస్ అవటం వల్ల, ఆర్ ఇన్ఫెక్షన్ ఉండాలలో కానీ ఈ అబ్నార్మల్ షుగర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఫస్ట్ టైము డిటెక్ట్ అయిన వాళ్ళల్లో గుర్తించకుండా చాలా లాంగ్ టైం ఉండి, అంటే వాళ్ళకి తెలియదు షుగర్ ఉన్నట్టు, సో మే ల్యాండ్ ఇన్ డీకేఏలో, డయాబెటిక్ కీటోఎసిడోసిస్లో ల్యాండ్ అవుతూ ఉంటారు ఫస్ట్ స్టార్టింగ్ ఉండాలి. లేకపోతే డోస్ యూజువల్గా ఏంటంటే డోస్ మిస్ అయిన వాళ్ళు కనపడుతూ ఉంటారు. సో ఇది కొంతమందిలో సివియర్ బ్రెత్లెస్నెస్ రావటం, దీనివల్ల సివియర్ బ్రెత్లెస్నెస్ ఉండి ఒక్కొక్కసారి వెంటిలేటర్ మీద కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో షుగరు ఉండాళ్ళు, లేకపోతే ప్రీ డయాబెటిక్స్ కానీ ముందు అప్పుడప్పుడు షుగర్ చెక్ చేసుకుంటా, ఎవ్రీ 15 days ఆర్ 1 month. ప్రాపర్ కంట్రోల్ ఉండాళ్ళు 1 monthలో చేసుకోవచ్చు. కంట్రోల్ లేని వాళ్ళు వీక్లీ వన్స్ కానీ 15 days వన్స్ కానీ షుగర్ కంట్రోల్లో చూసుకుంటూ ఉండాలి. లేదు కొంతమంది బాగా ఇన్సులిన్ డోస్ మిస్ చేయటం, అంటే నిన్న ఆహారం తీసుకోలేదు, లేకపోతే ఇవాళ ఆహారం తీసుకోలేదు, అందువల్ల ఇన్సులిన్ తీసుకోకపోయినా పర్వాలేదు, లేకపోతే నీరసం వస్తుంది, అలాంటి అపోహలతో కొంతమంది ఇన్సులిన్ డోస్ మిస్ చేయటం వల్ల ఈ కండిషన్లో ల్యాండ్ అవుతుంటారు. దీనివల్ల ఏమైందంటే బ్లడ్లో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవటం, అండ్ ఊపిరితిత్తుల్లో వాటర్ రావటం, అండ్ బ్రెయిన్లో వాటర్ రావటం, దానివల్ల తీవ్రమైన ఆయాసం, యాసిడ్ మార్పులు అవటం వల్ల ఈ రకమైన వ్యాధికి గురవుతూ ఉంటారు. సో ఇది గుర్తించడం ఏంటంటే అబౌవ్ 250 షుగర్ లెవెల్ ఉండాళ్ళు కంపల్సరీ. ఈ లక్షణాలు కనుక ఉంటే డిహైడ్రేషన్ ఉంటుంది, బ్రెత్లెస్నెస్ ఉండొచ్చు, తలనొప్పి ఉండొచ్చు, లేకపోతే కడుపులో నొప్పి కూడా రావచ్చు. సో ఈ షుగర్ ఎక్కువ ఉండాళ్ళు కంపల్సరీ ఈ యాసిడ్ బేస్ టెస్ట్, అంటే ఈ ఏబీజీ అంటాం, యాసిడ్ లెవెల్ ఎంత ఉందో, pH ఎంత ఉంది, 7.25 కన్నా తక్కువ కనుక ఉంటే మనం చూసుకొని, అండ్ బైకార్బోనేట్ ఎట్లా ఉంది, 17 కన్నా తక్కువ కనుక ఉంటే, సో మెటబాలిక్ ఎసిడోసిస్గా షుగర్ 250 అబవ్ ఉండి, కీటోన్స్ కనుక బ్లడ్లో యూరిన్లో పాజిటివ్ ఉంటే డయాబెటిక్ కీటోఎసిడోసిస్గా నిర్ధారించడం జరుగుతుంది.
దాని తర్వాత ఈ నిర్ధారణ అయిన తర్వాత ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్లో కీటోఎసిడోసిస్లో డీహైడ్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ డీహైడ్రేషన్ కరెక్ట్ చేయడానికి ఫ్లూయిడ్ అనేది కంపల్సరీ. ఫ్లూయిడ్ 150-200 ఇమీడియట్గా కొంచెం ఎక్కువ మోతాదులో ఇవ్వటం ఇనిషియల్ అవర్స్. దాని తర్వాత మెయింటెనెన్స్ డోసు, మెయింటెనెన్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇంపార్టెంట్ ప్రక్రియ అనమాట. ఎక్కువ సెలైన్ పెట్టి హైడ్రేట్ చేస్తూ ఉంటాం. దాని తర్వాత ఇన్సులిన్ మేనేజ్మెంట్. షుగరు మోర్ దెన్ కొంతమంది 400-500 అట్లా వస్తూ ఉంటారు. ఈ ఇన్సులిన్ ఉన్న వాళ్ళకి కంటిన్యూస్ ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ పెడతాం. ఈ ఇన్ఫ్యూజన్ పంపులో 10% ఆఫ్ బోలస్ ఇచ్చి కంటిన్యూషన్ ఆఫ్ ఇన్ఫ్యూజన్ పెట్టి అవర్లీ షుగర్ కనుక మానిటర్ చేస్తే వితిన్ ఏ డే ఆర్ టూ డేస్లో షుగర్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా యాజ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. బికాజ్ ఇన్సులిన్ ఇవ్వటం వల్ల పొటాషియం లో అవటం, కానీ పొటాషియం కూడా కరెక్ట్ చేసుకోవాలి. పొటాషియం, ఇన్సులిన్, ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అండ్ ఎయిర్వే మేనేజ్మెంట్. పేషెంట్ బ్రెత్లెస్ కనుక ఆయాసం కనుక లేకపోతే ఆక్సిజన్తో సపోర్ట్తో సరిపోయింది అనుకుంటే పర్వాలేదు. లేకపోతే ఆయాసం, షుగర్ లాంగ్ స్టాండింగ్ ఉండాళ్ళలో గుండెకి సంబంధించిన ప్రాబ్లం కూడా చూసుకొని హార్ట్ ఫెయిల్యూర్స్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఏమైనా ఉందేమో అది కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో మనం రాకుండా 250 అబవ్ షుగర్స్ కనుక ఉన్నప్పుడే, లేకపోతే ఇన్సులిన్ డోస్ మిస్ చేసేటప్పుడే కరెక్ట్గా మానిటర్ చేసుకోగలిగితే దీంట్లో హాస్పిటలైజేషన్ అవసరం లేదు. కొంతమంది మన నిర్లక్ష్య ధోరణి వలన కానీ, ఇన్సులిన్ మిస్ అవటం వల్ల కానీ, లేదా నీరసంగా ఉండటం, ఆహారం తీసుకోపోవటం వల్ల కానీ ఇన్సులిన్ డోస్ మిస్ చేసి కొంతమంది ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో షుగరు అనేది కంపల్సరీ మానిటరింగ్ చేసుకుంటా ఇన్సులిన్ డోస్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కంపల్సరీ ఇది ట్రీటబుల్ డిసీజు. ఎర్లీగా వస్తే ఇంటి దగ్గరే ట్రీట్ చేసుకోవచ్చు. కానీ గనక మనం సీరియస్ అయ్యేదాకా వెయిట్ చేస్తే మాత్రం నిర్లక్ష్య ధోరణి పనికిరాదు. ఇది షుగర్ మానిటరింగ్ అనేది చాలా అవసరం. దీంతో పాటుగా ఫ్లూయిడ్ మేనేజ్మెంటు, షుగర్ మేనేజ్మెంటు అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఈ కంటిన్యూస్గా మానిటర్ చేయటం వల్ల అవర్లీ బేస్లో మనకి వితిన్ 48 అవర్స్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వేరే ఇతర కారణాలు లేనిలో తొందరగా, అంటే ఇన్ఫెక్షన్ యూజువల్గా అసోసియేటెడ్గా ఇన్ఫెక్షన్ కూడా కొంతమందికి ఉంటా ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీ కానీ ఇవన్నీ చూసుకొని అవసరమైన యాంటీబయాటిక్స్ వాడటం వల్ల వితిన్ 48 అవర్స్ నార్మల్ స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎర్లీగా కనుక గుర్తించగలిగితే హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంటే ఉండదు. కాబట్టి డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుని డయాబెటీస్ మేనేజ్మెంట్ చేసి కీటోసిస్కి పోకుండా కనుక చేయగలిగితే హాస్పిటలైజేషన్ అవసరం కూడా ఉండదు.